అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ప్రతి ఇంటికి ద్వారాలు అనేవి చాలా ముఖ్యం. అవును. సో అవి ఎటువైపు పెట్టుకుంటే చాలా మంచిది? ఇల్లు అంటే సుఖ సంతోషంగా ఉంటుంది. ఏ ఏ మూలన ఎటువైపు డోర్స్ అనేవి ఉండాలి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటి ద్వారం అనేటువంటిది మెయిన్ డోర్ ఉమ్, పదం బట్టి ఉండాలి, అది ఎలాగో చెప్తాను. రెండవది, అందరికీ ద్వారాలు అనగానే సమసంఖ్యలో ఉండాలి, డోర్ లెక్క పెట్టుకుందాం, ఇది చూసుకుంటారు. అది తప్పని నేను చెప్పట్లేదు. సమసంఖ్య అంటే ఏంటి? 4 కానీ 6 కానీ, అంటే 2 డోర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 4, 6, 8. ఉమ్, మళ్ళీ 0 రాకూడదు, 10 ఉండకూడదు, 12 ఉండొచ్చు, 14 ఉండొచ్చు. ఇది. రెండవది ఏంటి? డూప్లెక్స్ ఉందనుకోండి, ఉమ్, అన్నీ కలిపే లెక్క పెట్టాలి. అవును. ఫ్లోర్ వైజ్గా ఉందనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉందనుకోండి, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే లెక్క పెట్టుకోవాలి. ఇది ద్వారాలకు సంబంధించిన సంఖ్యా సంబంధించిన విషయం. అయితే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో, అంటే సింహద్వారము అంటారు. ఉమ్, మొత్తం ఇంటికి ఇది ఇల్లు అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్. చాలామంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో పెడతారు. అయితే ఈశాన్యంలో ఎప్పుడు పెట్టాలి, ఎంతవరకు ఈశాన్యంలో పెట్టడానికి కరెక్టు అంటే, ఎప్పుడు కూడా మనకి శక్తి చక్రము అని ఉంటుంది. అంటే మొత్తం ప్లానింగ్లో బ్రహ్మస్థానం ఎక్కడుందో చూసుకొని, ఉదాహరణకి దీనికి ఇది బ్రహ్మస్థానం అవుతుంది. ఉమ్, ఈ బ్రహ్మస్థానం దగ్గర అప్లై చేసి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది అనే దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఇదే ఇంటికి కనుక ఒకవేళ ఒక 10 డిగ్రీస్ తిరిగింది అనుకోండి, ఇలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మెయిన్ డోరు కంపల్సరీ ఇక్కడే రావాలని రూల్ లేదు, మారొచ్చు దాని డోర్ పాయింట్. ఇటు తిరిగినప్పుడు ఇటు, ఇటు తిరిగినప్పుడు ఇటు మారుతూ ఉంటుంది. అప్పుడు ఏంటి, 0 డిగ్రీస్ మీద ఉందనుకోండి, మనకి శాస్త్రంలో ఈస్ట్ డోర్ అనుకోండి, ఇంద్ర కానీ జయ, ఇంద్రపదంలో కానీ జయపదంలో కానీ పెట్టమన్నారు. అప్పుడు ఏంటి, ఇక్కడ వస్తుంది. అదే మీకు ఒక 15 డిగ్రీస్ తిరిగింది అనుకోండి, అప్పుడు ఈశాన్యంలోకి వస్తుంది. ఓకే. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇటు తిరుగుతుంది, అంటే ఏంటి, 350 డిగ్రీస్ అట్లా తిరిగినప్పుడు N8 పదం ఉంటుంది, అప్పుడు సెట్ అవుతుంది మళ్ళీ. అంటే ఏంటి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది, వాళ్ళకి ఈశాన్యంలో డోర్ పెట్టారు, వాళ్ళకి బాగుంది, నాకెందుకు ఈశాన్యంలో డోర్ పెడితే కలవలేదు అంటే, వాళ్ళ ఇంటి ఉన్నటువంటి డైమెన్షన్స్, మీ ఇంటి డైమెన్షన్స్ వేరుగా ఉంటాయి. ఓకే. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఆ ఇంట్లో పేరు గల వ్యక్తి, మీ పేరు వేరుంటుంది. దాన్ని బట్టి వర్గు శాస్త్రము అంటారు దాన్ని. అంటే ఉదాహరణకి వెంకట్రావు అనే పేరు ఉందనుకోండి, యారాలావా అంటే ఉత్తర వర్గు. యారాలావా అనే దానికి తూర్పు మధ్య ద్వారం ఉండాలి. ఓకే. అదే మీకు అదే ఇంట్లో, అదే పక్కపక్కన ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంకొక అతని పేరు బాలకృష్ణ అనుకోండి, తన పాప బాబామ బా, అప్పుడు 4వ వర్గం అవుద్ది, 4వ వర్గం అయిపోద్ది. అప్పుడు ఏమనిపిస్తుంది, అరే సేమ్ రో కట్టుకున్నాం కదండి, మా ఇల్లు ఎలా ఉందో ఆ ఇల్లు కూడా అలాగే ఉంది, సేమ్ సైజు, సేమ్ ప్యాటర్న్, సేమ్ డోరు, ఆయనకేమో కలిసి వచ్చింది, నాకు కలిసి రాలేదు అనుకుంటాం. కారణం ఏమిటి అంటే, ఇక్కడ వర్గ శాస్త్రంలో వీళ్ళకి చతుర్థ వర్గం అవుతుంది, వాళ్ళకి తృతీయ వర్గం అవుతుంది. శాస్త్రంలో వర్గు అనేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని వాళ్ళ యజమాని యొక్క పేరులో మొదటి అక్షరాన్ని తీసుకోవాలి. వాళ్ళ నేమ్లో మొదటి అక్షరం. ఇప్పుడు నానాజీ పట్నాయక్ నా పేరు నా, మీ పేరు వెంకటలక్ష్మి వా, అంటే యారాలావా, యకార వర్గు యారాలావాలో వా, అతని పేరు అనుకుందాం ఉదాహరణకి. కెమెరామ్యాన్ గారి పేరు, ఆయన పేరు ఏం పేరు, రిషి అంటే యారాలావా రకారంలోకే వస్తుంది. ఇంకొక వ్యక్తి ఉదాహరణకి శంకర్ అనుకోండి, షకార వర్గంలోకి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ పేర్లో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకుని వాళ్ళకి ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూడాలి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఓన్లీ తూర్పు ఒకటే మంచిదని, ఉత్తరం ఒకటే మంచిదని చెప్పలేదు. అన్ని స్థానాలు మంచివే, మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పేరుని బట్టి అంటే ఎలా అంటే, ఇప్పుడు బ్లడ్లో రకరకాల గ్రూప్స్ ఉంటాయి, అన్ని గ్రూప్స్ మంచివే. ఈ గ్రూపు చాలా గొప్పది, ఈ గ్రూప్ చాలా తక్కువనే ఉండదు. కానీ మీకు ఏ బ్లడ్ గ్రూప్ పనికి వస్తుందో, బ్లడ్ తక్కువైతే అదే ఎక్కించుకుంటాం. అంతేగాని ఏ గ్రూప్ పెడితే ఆ గ్రూప్ ఎక్కించుకో, అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అని కదా. అలాగే శాస్త్రంలో కూడా ఏంటంటే, మీ పేరుని బట్టి, మొదటి అక్షరాన్ని బట్టి మీకు ఏ ఫేసింగ్ పనికి వస్తుందో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ రకంగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు పదం ఎక్కడ డోర్ పెట్టాలని సెలెక్ట్ చేసుకోవాలి. తూర్పు పనికి వస్తుందంటే తూర్పు ఈశాన్యంలో పనికి వస్తుందా, లేకపోతే తూర్పు మధ్యలో పనికి వస్తుందా, లేదా ఉత్తర ద్వారం అనుకోండి, ఉత్తరం మధ్యలో పనికి వస్తుందా, ఉత్తర ఈశాన్యంలో పనికి వస్తుందా, పడమర అనుకోండి, పడమర మధ్య ద్వారం పనికి వస్తుందా, పడమర వాయువ్యంలో పనికి వస్తుందా,
దక్షిణం అనుకోండి, దక్షిణ మధ్య ద్వారం పనికి వస్తుందా, దక్షిణ ఆగ్నేయంలో పనికి వస్తుందా, ఆగ్నేయమా దక్షిణాగ్నేయమా లేకపోతే దక్షిణ మధ్య. నైరుతి అయితే ఎవరు డోర్లు పెట్టరు అంత ఈజీగా, ఎందుకంటే నైరుతి ద్వారం ఎవరు పెట్టుకోరు అంత. ఇది ఓకే. అంటే ఏదైనా నెగిటివ్ ఉంటుందా? నెగిటివ్ ఉంటుంది కొంచెం. నైరుతి అనేది వెళ్తే ఎక్కువ రాకూడదు, ఓపెన్ అవ్వకూడదు కదా, ఓకే. దోషం యాక్సిడెంట్స్ లాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి సహజంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటారు, కానీ ఒరిజినల్గా అయితే సౌత్లో కట్టుకోమని చెప్పారు. తప్పేం లేదు, మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోవడంలో పెద్ద దోషం ఏం లేదు. కాకపోతే ఇంటి నిర్మాణంలో ఆ యొక్క అంటే కొంచెం ఇంటి యొక్క ప్లానింగ్ వేసేటప్పుడు కానీ, డోర్స్ పెట్టేటప్పుడు కానీ, ఏ డోర్ పనికొస్తుంది అనేటువంటి విషయాల్లో కానీ ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటుంది. అది ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.